నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కొన్నేళ్లుగా దేశంలో తెగ వినిపిస్తున్న మాట ఇది. ఇప్పుడు దాన్ని కార్యాచరణలో పెట్టే దిశగా మోదీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేస్తోంది. ఈ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంటు ముందుకు రాబోతోంది. రాజ్యాంగ సవరణలు, సగం రాష్ట్రాల అంగీకారాల నుంచి పార్లమెంటులో బిల్లు ఆమోదం దాకా చాలా పెద్ద వ్యవహారమే ఉంది. ఇదంతా పూర్తి కావటం ఒక ఎత్తు అయితే, జమిలి ఎన్నికలను కొనసాగించడం మరో ఎత్తు. ఇంతకీ అసలు మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికలను నిర్వహించి తీరాలని ఎందుకు పట్టుదలతో ఉంది? సాధ్యాసాధ్యాల సంగతేంటి? జమిలి ఎన్నికలతో జరిగే లాభాలేంటి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇప్పటిదాకా చర్చలు, వాదోపవాదనలకే ఈ అంశం పరిమితమైంది. ఎప్పుడైతే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో నాటి నుంచి జమిలి ఎన్నికల కేంద్రంగా పొలిటికల్ హీట్ కూడా పెరుగుతోంది. పార్లమెంటుతో పాటుగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలని భారత్కి కొత్తేమీ కాదు. కాకపోతే ఆ తరహాలో ఎన్నికలు జరిగి దశాబ్దాలు దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ జమిలి ఎన్నికలు నిర్వహించే దిశగా వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జమిలి ఎన్నికల బిల్లును పాస్ చేయించే క్రమంలో మోదీ ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి? వాటిని అధిగమించడానికి చేస్తున్న వ్యూహరచన ఏంటి? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో నిరంతరం జరిగే ప్రక్రియ ఏంటి? ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, దాంతోపాటే కొద్ది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు, ఆ తర్వాత ప్రతి ఏటా 2-3 సార్లు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు, 5 ఏళ్ల తర్వాత మళ్లీ లోక్సభ ఎన్నికలు. ఇది నాన్ స్టాప్ యాక్టివిటీ. 2024లో లోక్సభ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత సెప్టెంబర్లో జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలయ్యాయి. ఆ వెంటనే నవంబర్లో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. 2025 ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు ఉంటే, ఆ ఏడాది చివర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఏడాది దేశంలో 2-3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలైనా జరుగుతూనే ఉంటాయి. దీనికి చెక్ పెట్టాలి. పార్లమెంటు నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగాలి. ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గించడంతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నికలు అడ్డు రాకూడదు. ఈ లక్ష్యంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటోంది మోదీ ప్రభుత్వం. కానీ ఆ క్రమంలో మోదీ ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి? జమిలి ఎన్నికల నిర్వహణలో ఉన్న సవాళ్లేంటి? మొట్టమొదటి ఎన్నికలు ఎప్పుడైతే 1951-52లో జరిగాయో అప్పుడు 10.5 కోట్లు మనకు ఖర్చు అయింది. మొన్న 2019 లోక్సభ ఎన్నికలకి మనకి 50,000 కోట్లు ఖర్చు అయింది. సో ఖర్చు అట్లా పెరిగిపోతూనే ఉంది. ప్లస్ ఇది కాకుండా అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా కొన్ని వేల ఖర్చులు ఉన్నాయి. ఇవన్నీ జమిలి ఎన్నికలు పెడితే కొంచెం ఇది తగ్గుతుంది, ఖర్చు కొంచెం తగ్గుతుంది. అది కాకుండా కంటిన్యూస్గా ఎలక్షన్స్, ఇది ఒక రాష్ట్రం అయిపోయిన తర్వాత ఇంకో రాష్ట్రం అయిపోయి మనం ఈ 2024 చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు జరిగాయి, లోక్సభ ఎన్నికల తర్వాత హర్యానా ఎలక్షన్ జరిగాయి, లోక్సభ ఎన్నికలతో మన ఆంధ్ర ఎలక్షన్ జరిగాయి, ఒరిస్సా ఎలక్షన్ జరిగాయి, మళ్ళా మొన్న హర్యానా ఎలక్షన్ జరిగాయి, దాని తర్వాత మళ్ళా కిందటి నెలలో మహారాష్ట్ర ఎలక్షన్ జరిగాయి. అట్లా ఇది నెవర్ ఎండింగ్ సైకిల్. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం ఈనాటిది కాదు. కొన్నేళ్లుగా దీని చుట్టూ చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు చర్చల స్థాయి నుంచి కార్యాచరణ దిశగా జమిలి ఎన్నికల అంశాన్ని ముందుకు తీసుకువెళ్తోంది మోదీ ప్రభుత్వం. అయితే జమిలి ఎన్నికలు నిర్వహించడం మాట్లాడుకుంటున్నంత తేలిక కాదు. రాజ్యాంగ సవరణల నుంచి మొదలు పెడితే పార్లమెంట్లో 3/2 మెజారిటీతో బిల్లుని పాస్ చేయడం, సగం రాష్ట్రాలు జమిలికి జై కొట్టడం వరకు చాలా టాస్క్లే ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుంది. అప్పటితో అంతా అయిపోదు. ఆ జమిలి ఎన్నికలను కొనసాగించడం అంతకు మించిన పెద్ద టాస్క్. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో మోదీ ప్రభుత్వం చాలా పట్టుదలతో ఉంది. ఖచ్చితంగా సాధించి తీరతామన్న ధీమాతో ఉంది. నిజానికి 2024 సార్వత్రిక ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక అంశాన్ని చేర్చారు. తమకు మరోసారి అధికారం అప్పగిస్తే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని మేనిఫెస్టోలోనే బీజేపీ పేర్కొంది.
మూడోసారి మోదీ సారథ్యంలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు జమిలి ఎన్నికల బిల్లు వచ్చే అవకాశం ఉంది. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని సెప్టెంబర్ 2, 2023న ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షత వహించారు. రాజకీయ పార్టీలతో సహా వివిధ వర్గాల నుండి సూచనలు, అభిప్రాయాలు సేకరించారు. తర్వాత కమిటీ తన నివేదికను మార్చి 14, 2024న సమర్పించింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ప్రభుత్వ ఉద్దేశం. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే దేశంలోని వివిధ ఎన్నికల నిర్వహణ మార్గదర్శకాలకు సంబంధించి 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలి. దీంతో పాటుగా ప్రధానంగా 6 రాజ్యాంగ సవరణలు చేయాలి. లోక్సభ, రాజ్యసభల కాల పరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83కి రాజ్యాంగ సవరణ చేయాలి. అలానే రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్ల గడువుకి సంబంధించిన ఆర్టికల్ 172 సబ్ క్లాజ్ 1 రాజ్యాంగ సవరణ జరగాలి. అత్యయిక పరిస్థితుల్లో సభ కాల పరిమితిని ఏడాదికి మించకుండా పెంచడానికి పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83 సబ్ క్లాజ్ 1 రాజ్యాంగ సవరణ చేయాలి. రాష్ట్రపతికి లోక్సభను రద్దు చేసే అధికారాలిచ్చిన ఆర్టికల్ 85 సబ్ క్లాజ్ 2B రాజ్యాంగ సవరణ జరగాలి. అలానే రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356 రాజ్యాంగ సవరణ చేయాలి. ఎన్నికల కమిషన్ అధికారాలకు సంబంధించి ఆర్టికల్ 324కి రాజ్యాంగ సవరణ చేయాలి. ఇలా కీలకమైన రాజ్యాంగ సవరణలు చేయడంతో పాటు జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే 3/2 మెజారిటీతో ఆమోదించాలి. లోక్సభలో ఎన్డీఏకి ఉన్న ఎంపీలు 293 మంది. కానీ 3/2 మెజారిటీతో బిల్లుని ఆమోదించాలంటే 362 మంది ఎంపీలు మద్దతు తెలపాలి. అంటే ఎన్డీఏకి ఉన్న ఎంపీలతో పాటుగా మరో 69 మంది ఎంపీలు జమిలి ఎన్నికల బిల్లుకి మద్దతు తెలపాలి. ఇది మోదీ ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్. అలానే రాజ్యసభలో 164 మంది ఎంపీల మద్దతు ఉంటే కానీ బిల్లు పాస్ కాదు. అంటే రాజ్యసభలో ఎన్డీఏకి ఉన్న ఎంపీలతో పాటుగా మరో 40 మందికి పైగా ఎంపీల మద్దతు సాధించాలి. దీంతో పార్లమెంట్లో బిల్లు ఆమోదం కోసం మోదీ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. కీలకమైన 6 రాజ్యాంగ సవరణలు జరగాలి. ఆ పైనే పార్లమెంట్లో 3/2 మెజారిటీతో బిల్లు ఆమోదం పొందాలి. అక్కడితో అయిపోదు. పార్లమెంట్లో జమిలి ఎన్నికల బిల్ పాస్ కావడంతో పాటుగా దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు 1 నేషన్ 1 ఎలక్షన్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఈ విషయంలో మోదీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. అయితే కీలకమైన రాజ్యాంగ సవరణలు చేయడం, ముఖ్యంగా 3/2 మెజారిటీతో జమిలి ఎన్నికల బిల్లుని పాస్ చేయించుకోవడం అన్నది మోదీ ప్రభుత్వం ముందున్న సవాల్. అయితే ఈ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లుని పార్లమెంట్కి తీసుకొచ్చే ఉద్దేశంలో మోదీ ప్రభుత్వం ఉన్నట్టుగా ఢిల్లీ వర్గాలు చెబుతోన్న వేళ అందుకు సంబంధించి మోదీ, అమిత్ షా వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ హయాంలోనే జమిలి ఎన్నికలు అమలు చేసి చూపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల స్పష్టం చేశారు. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల గురించి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నుంచి బయటపడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారమని అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అయితే కాంగ్రెస్ తో సహా అనేక పార్టీలు జమిలి ఎన్నికలకు అంగీకరించడం లేదు. దీంతో పార్లమెంట్లో 3/2 మెజారిటీతో బిల్లు ఎలా పాస్ అవుతుందన్న ప్రశ్న తెరపైకి వస్తుంది. అదే సమయంలో అటు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడంతో పాటుగా ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలి ఎన్నికలు అమలు చేస్తామని బీజేపీ తేల్చి చెబుతోంది. దీంతో జమిలి ఎన్నికల కేంద్రంగా దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంలో సాధ్యాసాధ్యాలతో పాటుగా లాభ నష్టాల మీద కూడా సీరియస్ చర్చ సాగుతోంది. ఒకేసారి 2-3 రాష్ట్రాల ఎన్నికలు, ఒకే ఏడాదిలో 2-3 సార్లు చొప్పున ఎన్నికలు, ప్రతి ఏడాది ఎక్కడో ఒక చోట అసెంబ్లీ ఎన్నికల కేంద్రంగా సెగలు పొగలు. అంతలోనే 5 ఏళ్లు పూర్తి. సార్వత్రిక ఎన్నికల సమరం. ఆ తర్వాత ఏమంటారా? ఏముంది, మళ్ళీ కథ మొదలు. లోక్సభ ఎన్నికలు పూర్తయినా 3-4 నెలలకు మొదలైతే మళ్ళీ లోక్సభ ఎన్నికల దాకా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు. ఎన్నికల ఖర్చు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం.
ఇకపై ఇలా జరగటానికి వీల్లేదంటోంది మోదీ ప్రభుత్వం. అందుకే వన్ ఇండియా వన్ ఎలక్షన్ అని తేల్చి చెబుతోంది. గతంలో జమిలీ ఎన్నికలు ఎందుకు ఆగిపోయాయి, ఆ దిశగా మళ్లీ ప్రయత్నాలు ఎప్పుడెప్పుడు జరిగాయి? దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభకి, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడం ఎంతవరకు సాధ్యమన్న చర్చ ఒకవైపు జోరుగా సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ లాంటి పార్టీలు ఇందుకు ససేమిరా అంటున్నాయి. అయితే జమిలీ ఎన్నికలు భారత్కి కొత్తేం కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదట ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1957, 1962, 1967లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. కానీ 1967 తర్వాత తరచూ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడం, ఎన్నికలు రావడం ఒక ధోరణిగా మారింది. 1968లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, 1969లో మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు అర్ధాంతరంగా రద్దు కావడంతో అవి లోక్సభ ఎన్నికలతో సంబంధం లేకుండా జరిగాయి. 1969లో కాంగ్రెస్లో చీలిక వల్ల దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోయాయి. 1970లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లోక్సభను రద్దు చేయడంతో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. 1971లో లోక్సభకు ఎన్నికలు జరగడంతో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా వేరైపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నింటినీ రానున్న సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో, మరికొన్నింటిని తగ్గించడమో చేయాలి. జమిలీ ఎన్నికల కోసం కీలకంగా చేయాల్సిన రాజ్యాంగ సవరణల్లో ఇదొకటి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని 1999లో లా కమిషన్ సూచించింది. 2014లో బీజేపీ తన మేనిఫెస్టోలోనూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని పేర్కొంది. నాటి నుంచి మోదీ ప్రభుత్వం జమిలీ ఎన్నికల దిశగా ఆలోచన చేస్తూనే ఉంది. 2017లో దీనిపై నీతి ఆయోగ్ ఒక నివేదిక సమర్పించింది. జమిలీ ఎన్నికల కోసం అనేక కీలక రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని 2018లో లా కమిషన్ చెప్పింది. లోక్సభకి, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల 5 ఏళ్ల పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నికలు అడ్డు రావు. ఎన్నికల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. ఎన్నికల్లో నల్లధనం వినియోగం తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది. పార్టీలు, అభ్యర్థులపై ఖర్చు తగ్గుతుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే కేవలం లోక్సభకి, రాష్ట్రాల అసెంబ్లీలకు మాత్రమే కాదు, పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు. మాజీ రాష్ట్రపతి కోవింద్ ఇచ్చిన నివేదికలో ఇదే ఉంది. లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్య ఓటర్లు అభ్యర్థులను ఎన్నుకునే క్రమంలో పొరబడే అవకాశం ఉందన్న వాదనను కూడా పరిశీలకులు వినిపిస్తున్నారు. నేషనల్ ఎలక్షన్స్ దీంతో కలిపితే నేషనల్ ఇష్యూస్ ఫోకస్ అవుతాయి, స్టేట్ ఇష్యూస్ ఫోకస్ కావు. అది కాకుండా దీంతో ఏమిటంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలంటే అసెంబ్లీ, పార్లమెంటే కాకుండా పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ కూడా దీంతో కలపాలని. వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నేషనల్ ఎలక్షన్స్లో ఏదో ఇంటర్నేషనల్ ఇష్యూస్ మాట్లాడతారు, లేకపోతే ఇంకోదేదో మాట్లాడతారు. అది పంచాయతీ లెవెల్లో వాళ్ళకి ఏం సంబంధం? సో అందుకేమిటంటే అది ఇలాంటి విషయాలు రావడం అనేది కష్టం. ఇలాంటి విషయాలు ప్రజల లోపలికి వెళ్ళడం అనేది కొంచెం కష్టం. జమిలీ ఎన్నికల విషయంలో మోదీ ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందనడానికి చిన్న ఉదాహరణ. 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలీ ఎన్నికలు జరిపి తీరతామని అమిత్ షా తేల్చి చెప్పారు. ఎన్డీఏకి ఉన్న బలం, జమిలీ ఎన్నికల బిల్ పాస్ కావడానికి పార్లమెంట్లో 3/2 మెజారిటీ కావాలన్న విషయం అమిత్ షాకి తెలియంది కాదు కదా. దీంతో జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్తో సహా మిగిలిన పార్టీలను ఒప్పించడానికి మోదీ ప్రభుత్వం వద్ద ప్రత్యేక వ్యూహాలు ఉండి ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజ్యాంగ సవరణల నుంచి లోక్సభలో 3/2 మద్దతుతో జమిలీ ఎన్నికల బిల్లును పాస్ చేయించడం దాకా చాలా పెద్ద టాస్క్ మోదీ ప్రభుత్వం మీద ఉంది. ఇంత వర్కౌట్ చేస్తే కానీ దేశమంతా లోక్సభ నుంచి రాష్ట్రాల అసెంబ్లీ దాకా ఒకేసారి ఎన్నికల నగారా మోగే వీలు ఉండదు. ఇంతవరకు బానే ఉంది. కానీ ఒకసారి జమిలీ ఎన్నికలు జరిగిన తర్వాత ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం కూలిపోతే, 2-3 రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఏర్పడితే, లోక్సభ రద్దయితే, ఈ ప్రశ్నల దగ్గరే జమిలీ ఎన్నికల కేంద్రంగా సీరియస్ డిస్కషన్ జరుగుతోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా ఏం చేయబోతున్నారు, దేశ ప్రజలను ఎలా మెప్పించబోతున్నారన్నది కూడా అత్యంత కీలకంగా మారింది. జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి మోదీ ప్రభుత్వం ముందు ఎన్ని సవాళ్లు ఉన్నాయో చూశాం. సరే,
మొత్తానికి జమిలి ఎన్నికల బిల్లు పాస్ అయి దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభకి, రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే ఆ తర్వాత 5 ఏళ్లలో ఎప్పుడైనా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే, లోక్సభ రద్దయితే పరిస్థితి ఏంటన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. పార్టీ ఫిరాయింపులు అత్యంత సహజమైపోతోన్న రోజుల్లో 1 ఎలక్షన్ ఎలా సాధ్యమన్న చర్చ జోరుగానే సాగుతోంది. గయారములు ఒక ప్రభుత్వాన్ని ఇంకొక ప్రభుత్వం కూలదోసే పరిస్థితి, నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను కొనుక్కునేటువంటి పరిస్థితి, ఎంపీలను కొనుక్కునే పరిస్థితి, వాటిలో సాక్షాత్తు అధికార పార్టీలే, జాతీయ పార్టీలే పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుంది? ఇది ఆచరణ సాధ్యమేనా? ఆచరించిన తర్వాత దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ దీన్ని ఇంకా మరింత లోతుగా అధ్యయనం చేసి దీని మంచి చెడ్డలు చూడాలి. కానీ లోక్సభ నుంచి స్థానిక సంస్థల దాకా ఒకేసారి ఎన్నికలు జరగాలన్న అంశం కన్నా దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్న అంశం మరొకటి ఉందని, ఎన్నికల్లో పారదర్శకత లోపించకుండా చూడడం మీద అందరూ దృష్టి పెట్టాల్సిన తరుణమిదని అనేక మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈవీఎంల పనితీరు మీద వ్యక్తమవుతోన్న సందేహాలు తమ పరిధిని వేగంగా పెంచుకుంటోన్న నేపథ్యంలో పాలకులు 1 నేషన్ 1 ఎలక్షన్ కన్నా ఎన్నికల్లో పారదర్శకతపై ఫోకస్ పెట్టాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అభివృద్ధికి ఎన్నికలు అడ్డు రాకూడదు. 1 నేషన్ నేషన్ కోరుకుంటుంది ఏంటంటే 1 ఎలక్షన్స్ కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పారదర్శకత అనేటువంటిది లోపించింది. గోప్యత మరీ ఎక్కువైపోయింది. ఓటింగ్ లో గోప్యత కావాలని కోరుకున్నాం కానీ మరింత గోప్యత, అదొక చిదంబర రహస్యం లాగా తయారైపోయింది. పారదర్శకత పూర్తిగా కరువవుతున్న పరిస్థితుల్లో అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతున్న ప్రతిసారి కూడా ఇటీవల కాలంలో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ సందేహాలకి నివృత్తి చేయకుండా గప్చిప్గా ఏమీ లేదు ఆల్ ఈజ్ వెల్ అని చెప్పని ముక్కేస్తున్నారు తప్ప దీని గురించి బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, ముందు జరగాల్సింది జమిలి ఎన్నికలు కాదు. అసలు ఈ అభివృద్ధి చెందిన రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నటువంటి ఈ ఈవీఎం ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ తరహా దీంట్లో సంస్కరణలు కావాలి. సంస్కరించాల్సింది ఎన్నికల విధానాలని కాదు, ఎన్నికలు నిర్వహించేటువంటి ఎలక్షన్ కమిషన్ విధానాన్ని ముందు అక్కడ సంస్కరణ జరగాలి. 1 నేషన్ 1 ఎలక్షన్ లక్ష్యం ఇదే అని మోదీ ప్రభుత్వం గట్టిగా చెప్తోంది. ఫెడరల్ స్ఫూర్తికే ఈ విధానం విఘాతం అని కాంగ్రెస్ తో పాటు కొన్ని పార్టీలు వాదిస్తున్నాయి. ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు కూడా ఈ అంశం చుట్టూ తిరుగుతున్నాయి. వీటన్నింటికీ సమాధానమిస్తూ, స్పష్టత ఇస్తూ జమిలి ఎన్నికల సాధన దిశగా మోదీ ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందన్నది రాబోయే కాలంలో జరిగే పరిణామాలే తేల్చాలి. దివాల్టి మ్యాగజైన్ స్టోరీ